నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలండి వేసుకున్నాం. కోడి కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దొడ్డుప్పు అండి, గల్లుప్పు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చాయండి. నెక్స్ట్ మనం మటన్ వేసుకోవాలి. మటన్ మొత్తం కలిపాక నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం కలపకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఇలా పెట్టుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం బాగా కలపాలండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను మటన్ కర్రీలో. మీకు ఎలా కావాలంటే అది వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. మటన్లో వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వేసానండి, మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర పుదీనా అండి గార్నిష్ కోసం, ఇంకా టేస్ట్ కోసం కూడా అండి. నెక్స్ట్ నేను మటన్ మసాలా వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో మటన్ కర్రీ రెడీ అండి. సూపర్గా ఉంది.